రిపోర్ట్ గీత అనుసారం అకార్డింగ్ టు భగవద్గీత మనస్సును లొంగ తీసుకోవాలి ఎలా, ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం చాలా కష్టమనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అలా ఆలోచించే వాళ్ళకి భరోసానిస్తూ కర్మయోగంలో చిన్న ప్రయత్నాలే పెద్ద ఫలితాలను ఇస్తాయని చెప్పాడు. తగినంత ఆహారము, విశ్రాంతి, నిద్ర కలిగి ఉండి యుక్తమైన కర్మలు చేస్తూ జాగ్రత్తావస్థలో ఉండే వ్యక్తి దుఃఖాలన్నింటినీ నాశనం చేసేది యోగమేనని తెలుసుకుంటాడని కూడా చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారము యోగా లేదా ఆధ్యాత్మిక మార్గం ఆకలి వేసినప్పుడు ఆహారం తినడము, పని చేయాల్సి వచ్చినప్పుడు చేయడము, నిద్రపోవడము లేదా విశ్రాంతి తీసుకోవడము, పని అవసరమైనప్పుడు వివిధ పనులు చేయడము అంతటి సరళమైనది. అంతే కదా మరి. ఒక శిశువుకు వయోధికుల కన్నా ఎక్కువ నిద్ర కావాలి. మన ఆహారపు అవసరాలు రోజులో మనం చేసే శారీరక శ్రమ మీద ఆధారపడి ఉంటాయి. యుక్తమైన అనే మాట ఆ క్షణంలో తెలుసుకొనదగినది అనే అర్థాన్ని ఇస్తుంది. భగవద్గీతలో అంతకుముందు పరిమిత చర్య, నిర్దేశిత విధులు లేదా తప్పనిసరి చర్యలుగా వీటి గురించి శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావించి సవివరంగా మనకు చెప్పాడు. దీనికి విరుద్ధంగా మన మనస్సులు సాధారణ వాస్తవాలను సాగదీస్తూ వాటి చుట్టూ సంక్లిష్టమైనటువంటి కథనాలను అల్లుకోవడం కోసము మన ఊహలను జోడిస్తూ ఉన్నాం. ఊహలన్నింటినీ కూడా మనం ఎలా జోడించుకుంటూ పోతూ ఉన్నాం. మనము చెప్పుకొని ఈ కథలు వేరొకరిని కథానాయకులుగాను ప్రతినాయకులుగాను చేస్తున్నాం. పరిస్థితులను ఆహ్లాదకరంగానో దుర్భరంగానో మారుస్తాయి. ఈ కథలే మన మాటలను, ప్రవర్తనను శాసిస్తాయి. అందుకే అన్ని కోరికలతో అనుబంధాన్ని వదిలిపెట్టి మనస్సును లొంగదీసుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పాడు. గాలి లేని ప్రదేశంలో కనిపించకుండా ఉన్న దీపము మాదిరిగా ఆత్మతో ఐక్యతను అభ్యాసం చేస్తున్న నిగ్రహంతో ఉన్న యోగి మనస్సు చెల్లించదని ఆయన స్పష్టం చేశాడు. శ్రీకృష్ణుడు ఇంతకుముందు తాబేలు, నదులు, సముద్రము లాంటివి ఉదాహరణలు ఇచ్చాడు. నదులు సముద్రంలోకి ప్రవేశించిన తర్వాత వాటి ఉనికిని కోల్పోతాయి. అనేక నదులు ప్రవేశించిన తనతో తర్వాత కూడా సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా సముద్రంలా స్థిరంగా ఉన్న యోగి మనస్సులో కోరికలు ప్రవేశించినప్పుడు అవి వాటి ఉనికిని కోల్పోతాయి. అంటే మనము కూడా అదే విధంగా మనస్సును నిగ్రహించుకొని మన మనస్సును మనమే లొంగదీసుకొని ఎలా ఉండాలి, ఏమిటి, ఎలా ఉంటే మనకు లాభం అనే విషయాలను మనం గమనిస్తూ ఉండాలి మిత్రమా.